ఇది ప్రభుత్వంతో సంబంధించినటువంటి విషయం. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి విషయంలో మేము ఏమి ఉద్యమమో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాలి. మేమంతా 1000 మందిని సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని కించిత్ మాట మాట్లాడకుండా, ఒక్క డిపార్ట్మెంట్ని వేలెత్తి చూపించకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి. ఇప్పుడు కూర్చున్నటువంటి సలహాపలకం డీసీ గోవిందరెడ్డి గారి పేరును, ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేశారు, ప్రభుత్వమే బస్సులు నడిపింది, విద్యుత్ ఇచ్చింది. ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము కూడా ఎందుకంటే 1000 మందిని సమావేశమై కూడా మనం ప్రభుత్వాన్ని అభ్యర్థిద్దాం, కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం. కానీ మేము ఆ ఆలోచన ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒకటి. మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము. కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది. సార్ అవి బాత్రూమ్స్ అండి, 100 మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్? మీరు ఆలోచన చేయండి సార్. ఎక్కడ రూములు ఉన్నాయి సార్? సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్, అందరికి ఇవ్వగలుగుతారా? అది సాధ్యమవుతుందా? మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఈ పబ్లిక్ టాయిలెట్స్ గురించి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో, ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం అడగలుగుతారా? ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయండి సార్. ఎందుకంటే మీలో చాలా మంది భక్తులు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు రావచ్చు, నా శిష్యులు రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు, కుటుంబ సభ్యులు రావచ్చు. ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించి సార్. అంటే మీ వృత్తి ధర్మం, నేను మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టులా, మీరు కావాలని చేస్తున్న పని కాదు. మీ పై ఉంటుంది, మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. కానీ ఆలోచన చేయండి, మానవీయ కోణంలో ఆలోచన చేయండి, మానవతా దృష్టితో ఆలోచన చేయండి. అటువంటి నిర్మాణం దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన సార్, బట్టలు మార్చుకోవాలండి, దగ్గరుండి పట్టిస్తాం పోండి. మీకు పర్లేదు, ఇన్ని రోజులు సమావించారు కదండి, ఒక 10 రోజులు 15 రోజులు సమయం మేము దగ్గరుండి పట్టిస్తాం. మీ అధికారులతో మాట్లాడండి. అన్ని మా చేతుల్లో ఉండవు, అన్ని మీ చేతుల్లో ఉండవు, కొన్ని మీ చేతుల్లో. 10 రోజులు మేము పట్టిస్తాం. మా చేతకంతా కాషాయం తీసేసి మేము కొట్టించి మా చేతకంతా క్షమాపణ చెప్పి మేము కాషాయం తీసాం. 10 రోజులు మా చేతకంతా నేను ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర పడగొట్టించి కాషాయం తీసేసి సార్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్వామీజీలకి ఎవరికి వ్యవస్థతో సంబంధం లేదు. ఈ వ్యవస్థ ఆయన మేము దర్శించుకోవడం కూడా దర్శించాలి, కానీ ఆ మహానుభావుని పేరుతో ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము మతం మీద అన్ని మంది ప్రార్థన మందిరాలు మీరు చూస్తున్నారు. చెప్పే పనులు మీకు తెలుసు. ఒక్క దాని మీద కూడా దాడి జరగకుండా ఆపండి 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 అన్యాక్రాంతం అయి ఉంటే